హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిని. మీరు చూస్తున్న రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్ని. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. తద్వారా నా వీడియోలు అందరికీ జరుగుతుంది. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని సబ్స్క్రైబ్ లైక్లు చేస్తే అంత సపోర్ట్ నాకు వస్తుంది. తద్వారా నా వీడియో అందరికీ రీచ్ అయ్యి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా లైక్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమంటే, రైతులు తమ పొలాల చుట్టూ కంచెలు వేసుకోవడానికి ప్రభుత్వం ఒక ఆఫర్ని ప్రకటించింది. దానిలో అది కంచె వేసుకునేటప్పుడు ప్రభుత్వమే దానికి మొత్తం అమౌంట్ చెల్లించి కేవలం మీరు 2% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దాని గురించి వివరాలు తెలుసుకుందాము. రైతులు తమ పంటను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కోతులు, ఆవులు, ఎద్దులు, జింకల కారణంగా పంటలు పాడవుతూనే ఉంటాయి. విచ్చలవిడిగా పొలాల్లో తిరుగుతూ పంటలను పాడు చేస్తుంటాయి. అయితే రైతులు తమ పంటను కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. తారాబందీ పథకం ద్వారా రైతులు తమ పొలాలు, తోటల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి గ్రాంట్లను పొందవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం 2555 మంది రైతులు తమ పొలాల్లో ఫెన్సింగ్ కోసం గ్రాంట్స్ పొందుతారు. రైతులు తమ పొలానికి ఫెన్సింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అందులో 90% వరకు సబ్సిడీని పొందవచ్చు. ఒకవేళ ఫెన్సింగ్ ఖర్చు 20,000 అయితే అందులో 18,000 మీకు ఆఫర్ కింద వస్తుంది. మిగిలిన 2,000 మాత్రం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి కావాల్సిన పత్రాలు ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాము. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫెన్సింగ్ వైర్ కోసం చెల్లించిన రసీదు. వీటితో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 5 హెక్టార్లలో ఒక రైతు తన 20 బీగా శాశ్వత భూమి కంచె వేస్తే 400 రన్నింగ్ మీటర్లకు గరిష్టంగా 56,000 అందజేస్తారు. వ్యవసాయ శాఖ రైతుకు 400 మీటర్ల పొడవు కోసం కనీసం 1.5 ఎకరాల 1.5 ఎకరా 6 భీముగా శాశ్వత భూమిని వ్యక్తిగత సమూహంలో ఒకేచోట ఫెన్సింగ్ కోసం 48,000 గ్రాంట్ ఇస్తుంది. ఈ పథకం రైతులను ఎంతగానో ఉపయోగపడనుంది. ఫెన్సింగ్ ద్వారా రైతులు తమ పంటలను పచ్చడిబిడిగా జంతువుల నుంచి కాపాడుకోవచ్చు. అన్ని రకాల రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతు దరఖాస్తును చేసుకోవాల్సి ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇంకా ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి రైతు కనీసం అంటే 1.5 ఎకరా భూమిని ఒకే చోట కలిగి ఉండడం అవసరం. దీనికంటే తక్కువ భూమి ఉన్నప్పటికీ 1.5 లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులతో కూడిన రైతు సమూహాలకు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక నిబంధన ఉంది. దీని రైతులందరూ సద్వినియోగపరిచి అందరూ తమ పొలాలు రక్షించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొచ్చింది.